వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అప్పుల సామ్రాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్బీఐ బ్యాంకులో కన్నడ వివాదం. సరస్వతి పుష్కరాలు భారీగా తరలి వస్తున్న భక్తులు. విశాఖపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే వీఎంఆర్డీఏ పరిధి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి నారాయణ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకురాగా వాటినన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విశాఖపట్నంకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది. అయితే అది పూర్తయ్యేటప్పటికి అంటే ఎవరైతే ఫ్లైట్స్కి వాటికి పోతారో యాక్చువల్గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు వీఎంఆర్డీఏ వాళ్ళు దాదాపు 22 రోడ్డుని ప్లాన్ చేశారు. అందులో 15 రోడ్లు ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు. అవన్నీ కూడా త్వరలో వర్క్స్ స్టార్ట్ అవుతాయి. టిట్కో హౌసెస్ 2014-19లో 7 లక్షల హౌసుల్లో 5 లక్షల హౌసెస్ టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని 2,61,000 కుదించింది. పైన అవన్నీ చేసింటే అవి కూడా చేయాల. ఏదేమైనా కొన్ని హౌసెస్ని రేపు యాక్చువల్గా విజయదశమికి కంప్లీట్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు. దానికి సంబంధించి ఫండ్ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం టిట్కోకి రిలీజ్ చేసింది. అక్టోబర్ 1 నుంచి మెట్రో వర్క్స్ జరిగేటట్టుగా ఈరోజు మెట్రో డిపార్ట్మెంట్ ఏదైతే మున్సిపాలిటీలో ఉందో వాళ్ళు డిజైన్ చేశారు. అది జనరల్గా ఎక్కడైనా మెట్రో అంటే 4 years పడుతుంది. బట్ ఇక్కడ 3 yearsలో కంప్లీట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా యాక్చువల్గా దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. విశాఖపట్నం కూడా యాక్చువల్గా 1 crore plus పాపులేషన్ ఉండేటట్టుగా ఒక రింగ్ రోడ్ ని యాక్చువల్గా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసాలను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఎండగట్టారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులను లెక్కలతో సహా వివరించారు. ఈ 12 నెలల కాలంలోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76% పెరుగుదల కనిపిస్తే రాష్ట్ర రెవెన్యూ 3.8% మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్ మా 5 ఏళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్లు అప్పు చేశారు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పు చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అని వైఎస్ జగన్ అన్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజ దొంగల ముఠ జోబుల్లోకి పోతా ఉందన్న దానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా. ఇదే మాదిరిగా ఇంకొక డేటా కూడా ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఎంత తీసుకొచ్చాడు, దీనికన్నా ముందు ఫిగర్ ముందు స్లైడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఈ సంవత్సరానికి సంబంధించి విత్ ఇన్ ద ఎఫ్ఆర్బిఎం బడ్జెట్లో ఆయన చేసిన అప్పులు ఎంత, సిమిలర్గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకి సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే అప్పులు మా హయాంలో ఆ చివరి సంవత్సరంలో 67,720 కోట్లు చేస్తే ఈ పెద్ద మనిషి ఈ 12 నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు ఏకంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు 81,597 కోట్లు. అంటే 30% అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏకంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు 81,597 కోట్లు. అంటే 30% అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన అప్పుల కన్నా అదనంగా బారో చేశాడు క్లియర్ కట్గా అని చెప్పి కనిపిస్తూ ఉంది. ఇదంతా నేను బడ్జెట్ బోరోయింగ్స్ చెప్తా ఉన్నా. తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ కూడా చెప్తా. ప్రస్తుతానికి ఈ బడ్జెట్ బోరోయింగ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. బడ్జెట్ బోరోయింగ్స్లోనే ఏకంగా 30% 30.10% అదనంగా బారో చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది.
సిమిలర్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 12 సంవత్సరాలలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఒకసారి గమనిస్తే దాని ముందు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 23,330 కోట్లు మూలధన వ్యయం చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 19,177 కోట్లు అంటే -17.80%, అంటే -17.80% చేశాడు. అంటే ఎక్కడికి పోతా ఉన్న ఈ డబ్బులు? చంద్రబాబు నాయుడు గారి జోబిల్లేకి, ఆయన గజదొంగల ముఠా జోబిల్లేకి పోతా ఉన్న ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా తెలియజెప్తా ఉంది. ఇంకా నెక్స్ట్ స్లైడ్ ఒకటి చూస్తే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. అదేమిటి అని అంటే 2019 నుంచి 2024 దాకా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్స్ అయినా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్ బారోయింగ్స్ కూడా, గ్యారంటీడ్ డెట్ కూడా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకోండి, దానికి అదనంగా నాన్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకుంటే కూడా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తనను కేన్స్ క్వీన్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించుకుంది. ఐశ్వర్య తన అంతర్గత దేశీ బాహును బనారసి చీర మరియు సింధూర్తో అలంకరించుకుని ఐకానిక్ రెడ్ కార్పెట్ మీద నడిచింది. ఆమె జాతి లుక్ నిస్సందేహంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సాంప్రదాయ భారతీయ ఆభరణాలతో తడిసి ముద్దవుతున్న దేవదాస్ స్టార్ ఫ్రెంచ్ ప్రేక్షకులను నమస్తే మరియు పెద్ద చిరునవ్వుతో పలంకరించింది. కూటమి ప్రభుత్వంపై గలమెత్తిన ఎండియు ఆపరేటర్లు కుట్రపూరితంగా ఎండియు వాహనాల రద్దుతో తమ ఉపాధి కోల్పోతామంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఎండియు ఆపరేటర్లు ఆందోళన. మంత్రులు తమని రేషన్ దొంగలుగా చూడటం సరైంది కాదంటూ ఆగ్రహం. ఎండియు వాహనదారులను కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఎండియు ఆపరేటర్లు రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సప్లైలో పనిచేస్తున్న ఎండి ఆపరేటర్స్ దాంట్లో ఉన్నాము. సివిల్ సప్లైలో ఏం లేదు సార్, నిన్న జరిగిన కేబినెట్లో మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ప్లస్ ఈ కేబినెట్ మంత్రులందరూ కలిసి ఒక ఇది ఇచ్చారు సార్, ఎండి వ్యవస్థని రద్దు చేస్తున్నాము, దీనివల్ల ఏదో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సార్. మేము మీ ద్వారా, మీ మీడియా ద్వారా మా బాధలు తెలుపుకోవడానికి వచ్చాం సార్. ఇక్కడికి ఏం లేదు, మా వల్ల ఏదో నష్టం జరిగిపోతుంది అని చెప్తున్నారే కానీ ఎక్కడ నష్టం జరిగినట్టు దాఖలాలు అయితే లేవు. ఎవరో ఒకరు చేస్తున్నారంటున్నారు. ఎవరో ఒకరు చేస్తే వాళ్ళని ఒక్కరిని తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేసి వ్యవస్థను నడిపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇట్లా ఉన్న పలంగా మా 9,260 మందిని ప్లస్ మాకు సంబంధించిన హెల్పర్స్ని ఉన్న పలంగా 18,000 పైచీలకు మందిని ఉన్న పలంగా రోడ్డు మీదకి వదిలేస్తే మా పరిస్థితి, మా భార్య పిల్లల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని మేమందరం వేడుకుంటున్నాం సార్. మాకు 2027 జనవరి నెల వరకు మాకు అగ్రిమెంట్ కూడా ఉంది. ఆ అగ్రిమెంట్ వరకు కొనసాగించి ఆ తర్వాత కూడా మాకు ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము గవర్నమెంట్ని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. నా పేరు కేశవ్ సార్, నేను వెల్దుర్తి మండలం ఎండియు ఆపరేటర్ని సార్. ఎండియు వ్యవస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్ళి సరుకులు అందజేస్తున్నాం. వృద్ధులు కానీ, వికలాంగులు కానీ,
బెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి తంబే ఇచ్చి వాళ్ళకి సరుకులు ఇస్తున్నాం. ఈ వ్యవస్థ బాగుందని ప్రజలు మా వ్యవస్థనే కోరుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఇంటింటికే సరుకులు రావాలి, మాకు ఇంటి దగ్గరికే రావాలా. మేము రేషన్ షాప్ కు పోయి సరుకులు తీసుకునే పరిస్థితి లేదు. మేము వెళ్ళలేము, గంటలు గంటలు అక్కడ నిలవలేము, మా చేత కాదు. ఇంటి దగ్గరకు వచ్చే విధానమే ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీనే బాగుందని చెప్పి ప్రజలు మెచ్చుకున్నారు. ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి నిత్యం పనిచేస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో పాలన చేతకాక రేవంత్ సర్కార్ రైతులను కన్నీళ్లు పెట్టిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వానాకాలం సమీపిస్తున్న పచ్చిరొట్టె, జనుము, జీలుగు విత్తనాలు ఇప్పటి వరకు ఎక్కడా పంపిణీ చేయలేదన్నారు. రైతుల అవసరాలు తెలియని రాష్ట్ర ప్రభుత్వం పక్షం దాటిన తర్వాత టెండర్లు పిలిచి మొక్కుబడిగా విత్తనాలు సేకరించిందన్నారు. ఈ ఏడు వానాకాలం సమీపిస్తున్న రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదు వేసే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. రైతు బీమాకు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులు ఫిబ్రవరి దాటినా చెల్లించకపోవడంతో అన్నదాతలు మరణిస్తే పరిహారం అందని పరిస్థితి తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. లిక్కర్ ధర పెంచుతా, విత్తనాల ధర పెంచుతా, రిజిస్ట్రేషన్ల ధరలు పెంచుతా, పెంచుడు తప్ప పంచుడు తెలియదు నీకు. మీరు రైతు ప్రభుత్వం, ఏం రైతు ప్రభుత్వం? రైతు బంధు ఎగ్గొట్టుడు రైతు ప్రభుత్వమా? రైతు బీమా కట్టకపోవడం రైతు ప్రభుత్వమా? వడ్లు తడిచిపోతే మొలకెత్తినా కొనకపోవడం రైతు ప్రభుత్వమా? రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా జొన్నలు కొన్నారు, ఒక్క రూపాయి ఇచ్చిందా? 72 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సింది ఉంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే 48 గంటల్లో పైసలు ఇస్తున్నాను. 48 రోజులు అయిపోయింది ఆయన ఒక్క రూపాయి ఇవ్వలేని ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసి రైతులకు సరిపడా జనుము, జీలుగు విత్తనాలు తక్షణమే అన్ని మండలాలకు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచిన ధరలు ఉపసంహరించుకొని గతంలో ఇచ్చిన విధంగా సబ్సిడీ అందించాలని. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం విక్రయం కేవలం ప్రభుత్వ ప్రామాణిత కౌంటర్ల ద్వారానే జరగాల్సి ఉన్నప్పటికీ కొత్తపల్లి మండలంలో ఎమ్మెల్యే అనుచరులు బెల్ట్ షాపుల నిర్వహణలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. స్థానికుల అభిప్రాయాల ప్రకారం ఎమ్మెల్యే వర్గానికి చెందిన మద్యం షాపులో మద్యం తీసుకొని మాత్రమే బెల్ట్ షాపులు నడిపించాలని సివిల్ పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఒక షాప్ నిర్వాహకుడైన సాంబశివ గౌడ్ ఈ వివక్షకు గురవుతున్నట్లు పోలీసులను ఆశ్రయించగా వారు మేమేమీ చేయలేము, ఎమ్మెల్యే అనుచరులతో మాట్లాడండి అంటూ చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన షాపుల్లో మద్యం బహిరంగంగా ఆటోల ద్వారా తరలిస్తూ పక్క గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుతున్నా పోలీసులు మౌనంగా తలుపుతున్నారు. మరోవైపు ఇతర వ్యక్తులు ఇదే పనిని చేస్తే మాత్రం పోలీసులు కేసులు నమోదు చేసి దాడులు జరుపుతున్నారు. స్థానికులు ఈ పరిస్థితిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు అందరికీ ఒకేలా వర్తించాలి తప్ప ఒక వర్గానికి ప్రత్యేక అనుమతులు ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మీరు అటువంటిప్పుడు మీరు కొత్తపల్లి మండలంలో బెల్ట్ షాపులో మెయింటైన్ చేయడానికి మీకు అవకాశం ఉండదు, మీరు ఓన్లీ షాపుల్లోనే వ్యాపారం చేయాలని చెప్పడం జరిగింది. అందుకు నేను నాకు గవర్నమెంట్ షాప్ అలాట్ చేసింది కూడా కౌంటర్లో అమ్ముకోవడానికి, బెల్ట్ షాపులు ఇవ్వడానికి కాదు అని నేను కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. తర్వాత నేను షాప్ ఓపెన్ చేసుకొని నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను. కానీ వాళ్ళకి ఇది కళ్ళమంటగా భావించి వాళ్ళు ఏం చేసినారు, నందికొట్కూరు మండలంలోని పగిడాల, నందికొట్కూరు, బంగ్లా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులకు, ఎమ్మెల్యే తరఫున ఉన్నటువంటి అనుచరులకు అక్కడ ఉన్నటువంటి షాపులో నుంచి కార్లలో, మ్యాక్సీల్లో, బైకుల్లో మందుని తీసుకొచ్చి కొత్తపల్లి మండలంలో పల్లెల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వ్యాపారం చేసినారు. దానివల్ల ఆ మండలంలో నుంచి నాకు రావాల్సిన వ్యాపారము, రిటైల్ వ్యాపారము రాకుండా నా బిజినెస్ తగ్గిపోయింది. నేనేమో గవర్నమెంట్కి రెంటల్ కడుతూనే వస్తున్నాను. ఇటువంటి సందర్భంలో గవర్నమెంట్ కొత్తగా గౌడ్స్కు కేటాయించిన ఒక షాపు కొత్తపల్లెకు కేటాయించడం జరిగింది. ఈ కొత్తపల్లె షాపుకు సంబంధించిన గౌడ్స్ షాపును ఈ ఎమ్మెల్యే అనుచరులు, ముఖ్యంగా ఇద్దరు అనుచరులు, ఒక అతను వచ్చేసి కొత్తపల్లె మండల కన్వీనరు, ఇతని పేరు వచ్చేసి నారపరెడ్డి, ఇంకొకరు శివపురం లింగస్వామి గౌడు, వీళ్ళిద్దరూ కలిసి అక్కడ గౌడ్స్కి కేటాయించినటువంటి షాపును భాగస్తులుగా ఏర్పాటు చేసుకొని ఆ షాపులో వాళ్ళు అక్కడి నుంచి మొత్తం పల్లెలకంతా ఒక ఆటోలో, తర్వాత బైకుల్లో, కార్లలో మందును బెల్ట్ షాపులకు, పల్లెలకు మొత్తం కొత్తపల్లె మండలం అంతా సప్లై చేయడం జరిగింది. ఈ విషయాన్ని నేను పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాను 1-2 సార్లు. తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లేదు గౌడు, నువ్వేం చేయాలి అంటే ఎమ్మెల్యే చెప్పిన మాట విను, ఎమ్మెల్యే నుంచి మాకు ఆదేశాలు వస్తాయి ఇండైరెక్ట్గా, ఈ ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో వాళ్ళ నుంచి మాకు ప్రెజర్ ఉంది, కాబట్టి మేము నీకు సహాయం చేయలేము, మీరు వీలైతే వాళ్ళతో వాటా పంచుకోండి, లేదంటారా సైలెంట్గా మీ ఎంత చెప్పినా కౌంటర్లోనే వ్యాపారం చేసుకోండి
బెల్ట్ని అయితే మేము కట్టడి చేయలేము ఇండైరెక్ట్గా చెప్తున్నారు, డైరెక్ట్గా చెప్పడం లేదు, ఇండైరెక్ట్గా చెప్తున్నారు. నేను కొన్ని సందర్భాల్లో అడిగాను సార్, కౌంటర్లో వాళ్ళు కూడా కౌంటర్లో అమ్మాలి కదా, వాళ్ళకు కూడా బెల్ట్ షాప్లకు పల్లెలో తిరిగి వేసే హక్కు లేదు కదా, నేను కూడా వాళ్ళని రక్షించడం జరిగింది. నా ముందర మాత్రం వాళ్ళు ఏం చెప్తారు, లేదు ఎవరు అమ్మకూడదు, మీరు అమ్మకూడదు, వాళ్ళు అమ్మకూడదు అని విషయం అయితే చెప్తారు. కానీ పల్లెలకు వెళ్ళి ఎవరైతే బెల్ట్ షాపులు వ్యాపారం చేస్తున్నారో కొంతమంది ఎవరైనా నాకు తెలియకుండా 2-3 క్వార్టర్లు నా షాపులో తీసుకుని వెళ్ళింటారు. అటువంటి బెల్ట్ షాపుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు మీరు ఎక్కడ తెచ్చుకున్నారు, మీరు ఇక్కడ వీళ్ళ షాపులో తెచ్చుకోకూడదు, ఎమ్మెల్యేకి సంబంధించిన షాపులోనే మీరు తెచ్చుకోవాలి అని వాళ్ళని ఒత్తిడి చేయడం జరుగుతుంది కొంతమంది కానిస్టేబుల్. ఈ విషయం నాకు ఆ పల్లెల్లో అమ్మే బెల్ట్ షాపుల వాళ్ళ ద్వారానే నాకు తెలిసింది. కాకపోతే ఈ విషయాన్ని కూడా నేను ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు మా కానిస్టేబుల్ అలా చెప్పరు అంటున్నారు. కన్నడలో మాట్లాడాలని అడిగినందుకు బెంగళూరులోని సూర్యనగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కస్టమర్ తో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో బ్యాంక్ మేనేజర్ ను కన్నడలో మాట్లాడాలని కస్టమర్ అడగ్గా కన్నడలోనే తప్పనిసరిగా మాట్లాడాలన్న నియమం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తూ ఆమె కస్టమర్ తో వాగ్వాదానికి దిగారు. ఎన్నటికీ తాను కన్నడలో మాట్లాడనని, ఏం చేసుకుంటారో చేసుకోమని ఆమె నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇది కర్ణాటక మేడం, ಇಂಡಿಯಾ ಅಥವಾ ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡ ಮೈನ್ ಫಸ್ಟ್, ಕನ್ನಡ ಫಸ್ಟ್ ಮೇಡಮ್, ಕನ್ನಡ ಫಸ್ಟ್. ಈಗ ನೀವೇನ್ ಮಾತಾಡ್ತಾ ಇರೋ ತುಂಬಾ ಒಳ್ಳೇದು. ಮಾತಾಡೋದೇ ಇಲ್ವಾ? ಯಾಕೆ ಮಾತಾಡೋದಿಲ್ಲ? ಯಾಕೆ ಹಿಂದಿ ಮಾತಾಡ್ಬೇಕು? ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬೇಕಲ್ಲ ಮೇಡಮ್? ಕನ್ನಡ ಮೇಡಮ್. ಮೇಡಮ್ ಇದು ಕರ್ನಾಟಕ, ಇದು ಕರ್ನಾಟಕ ಮೇಡಮ್. ಚೇರ್ಮನ್ ಮಾತಾಡಂಗಿಲ್ಲ, ಇದು ಆರ್ಬಿ ರೂಲ್ ಇದೆ. ಆ ಸ್ಟೇಟ್ಗಳಲ್ಲಿ ಆ ಭಾಷೆ ಮಾತಾಡಬೇಕು. ನೀವು ಮ್ಯಾನೇಜರ್ ಆದ್ರೆ ಮಾತಾಡಬಾರ್ದ ಸರ್? ದಯವಿಟ್ಟು ಮಾತಾಡ್ಬೇಡಿ ಮೇಡಮ್. ಒಂದು ನಿಮಿಷ, ಕನ್ನಡನೇ ಬರಲ್ಲ? ಇರಿ ಸರ್, ಮಾತಾಡಿ ಮೇಡಮ್. ನೀವು ಮಾತಾಡಲ್ಲ ಮೇಡಮ್? ಸೂಪರ್. ನೀವು ಬ್ಯಾಂಕ್ಗೆ ನೋಡಿ ವೀಕ್ಷಕರೇ, ಇದು SBI ಬ್ಯಾಂಕು ಚಂದಾಪುರದಲ್ಲಿರುವ SBI ಸೂರ್ಯ ಸಿಟಿ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ. ದಯವಿಟ್ಟು ನೀವು ಇದನ್ನ ಎಲ್ಲರೂ ಎಚ್ಚೆತ್ಕೊಳ್ಳೋಣ. ಕನ್ನಡ ವ್ಯಕ್ತಿಗಳು, ಕನ್ನಡ ನಾವು ಏನಿದ್ರು ಕನ್ನಡಿಗರು ನಾವು ಒಂದಾಗ್ಲೇಬೇಕು. SBI ಬ್ಯಾಂಕ್ಗೆ ನಾವು ಬುದ್ಧಿ ಕಲ್ಸೋಣ. ಆಯ್ತು, ನೋಡೋಣ ಪ್ಲೀಸ್. ನೀವು ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಮೇಡಮ್, ನೀವು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್. ಆಯ್ತು, ನೀವು ಹಿಂದಿ ಕನ್ನಡ ಮಾತಾಡಲ್ಲ ಅಂದ್ರಲ್ಲ, ಕನ್ನಡ ಮಾತಾಡೋದೇ ಇಲ್ಲ. ಓಹೋ, ಸೂಪರ್ ಮೇಡಮ್, ಸೂಪರ್. ನೋಡಿ ವೀಕ್ಷಕರೇ, ಇದು ಮೇಡಮ್ ಮ್ಯಾನೇಜರ್ ಅವರು ಹೇಳಿದ್ದು ಕನ್ನಡ ನಾನು ಮಾತಾಡೋದೇ ಇಲ್ಲ ಅಂತ. ತುಂಬಾ ಉತ್ತಮ ಬಿಡಿ, సూపర్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ పంపిణీ, డోర్ డెలివరీ వాహనాలను బంద్ చేసి ఇంటింటికి మద్యం బాటిళ్లను డోర్ డెలివరీ చేయడానికి పనిచేస్తుందని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. పేదలకు రేషన్ సరుకులను సప్లై చేసే వ్యానులు నిలుపుదల చేసి 24 గంటలు మద్యం షాపులు తెరిచి ఉంచి ప్రజల జీవితాలతో ఈ కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందని, జగన్ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేదలకు సహాయం అందించి ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉచితంగా బుక్స్, బట్టలు పంపిణీ చేసి విద్యార్థులను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ అమాయకులపై అక్రమ కేసులు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక చంద్రబాబు ప్రభుత్వానికి సాధ్యమని, మద్యం రాష్ట్రంలో ఏరులై పారి పలు వివాదాలకు కారణమవుతున్నాయని, వరదలు, తుఫాను వచ్చినప్పుడు రేషన్ బియ్యమే కాకుండా అనేక సరుకులను ఈ వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేశామని, ఈ వాహనాలు రద్దు చేయడం ద్వారా వాహన ఆపరేటర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని, యువతకు ఉద్యోగాలు కల్పించకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక కూటమి ప్రభుత్వానికే చెందుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కారుమూరి ఫైర్ అయ్యారు. రేషన్ షాపులో ఎన్ని కేసులు పెడుతున్నాం మనం? 6A కేసులు. ఎన్ని రకాలుగా వాళ్ళ దోపిడీ చేస్తున్నారు. ఆ అట్లు కూడా మీరు మోసేస్తారు. టోటల్గా చేసి ఏం చేద్దాం అనుకుంటారు అంటే టోటల్గా ఎత్తేయాలని చూస్తున్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఈ రేషన్ కూడా ఇవ్వకుండా మా మీద, మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇవి మహత్తర కార్యక్రమాలని మీద కక్ష పెట్టుకోకండి, మా మీద పెట్టుకోండి. మా మీద ఎలాగా పెట్టుకుంటారు? లేని కేసులను కనిపించి లేని విధంగా మీరు జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మేము రాజకీయ నాయకులు తట్టుకుంటాం. మీరు జైల్లో పెట్టించండి, మా మీద ఇచ్చేయండి, కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలకు మీరు ఓటేశారు. ప్రజలు వేశారో ఓటు, ఈవీఎంల ద్వారా గెలిచారో, మొత్తం మీద గెలిచారు మీరు. ఈ కక్ష సాధింపు ప్రజల మీద చేయకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలు ప్రజలకు అందించే విషయంలో మీరు కక్షపూరితమైనది వాళ్ళ మీద చూపించకుండా మా మీద ఎలాగా చూపిస్తున్నారు కాబట్టి మా మీద చూపించండి.
మా నాయకుడు పెట్టి మంచి పేరు వచ్చి మంచి దేశాల్లో పేరు వస్తున్నాయని చెప్పి అట్ల మీద మీరు చూపిస్తా ఉన్నారు, వ్యవస్థలను కుప్ప కూలుస్తా ఉన్నారు. ఇవాళ చదువులు ఉన్నాయి, ఇవాళ మంచి దాని మీద మరి జడ్పీ హై స్కూల్ కానీ ఆ స్కూల్స్ కానీ విపరీతంగా బ్రహ్మాండంగా మార్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం వేస్ట్ అన్నారు, దండగా అన్నారు, అల్లరి చేశారు, దుర్మార్గం చేశారు. మళ్ళీ ఆ వ్యవస్థని మీరు కొనసాగించే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఆ స్కూల్స్ ను మాత్రం పాడు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ట్యాబ్లు ఇచ్చారు, ఇంగ్లీష్ మీడియం, డ్రెస్సు, మంచి స్కూలు బ్రహ్మాండంగా నడిపించే కార్యక్రమం చేస్తే అది నిర్యాణం చేసే కార్యక్రమం చేస్తున్నారు. గోరుముద్ద అనే పథకాన్ని తీసుకొచ్చి మంచి భోజనం పెట్టి పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం చేస్తే దాన్ని నిర్యాణం చేస్తున్నారు. ఇవాళ ఈ రేషన్ దారులు ఎంత నష్టపోతున్నారని చెప్పి మేము అడుగుతున్నాను. నేను వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ఎండిఓ బళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపించి కాలపరిమితి పెట్టి ఇదే మనోహర్ గారు చెప్పారు 2023 వరకు నడిపిస్తాం, ఆ తర్వాత మీకు బళ్ళుని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేసి ఇప్పుడు మరి సడన్ గా మీరు ఇది ఇలా ఎత్తేసారంటే వాళ్ళ పరిస్థితి ఏం కానని అడుగుతున్నాను. వాళ్ళ బ్యాంకుల పరిస్థితి ఏమని చేయాలని అడుగుతున్నాను. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇది కొనసాగించవలసిన అవసరం మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇవాళ ఎన్ని రకాలుగానంటే అసలు ఏదో ఉన్నది కదా ఏంటంటారు మీరు? మీ పరిపాలన ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? మీరేమి డబ్బా 1,70,000 కోట్ల రూపాయలు సంవత్సరం తిరగకుండానే అప్పు చేసేశారు. ఏం చేశారో ఎవరికి తెలియదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారంటే 2,70,000 కోట్ల డీబీటీ ద్వారా ప్రజలకు కొట్టింది కనపడుతుంది. హాస్పిటల్స్ 17 హాస్పిటల్స్ కనపడుతున్నాయి, పోర్టులు కనపడుతున్నాయి, జట్టీస్ కనపడుతున్నాయి, ప్రతి గ్రామంలోని సచివాలయాలు కనపడుతున్నాయి, ఆర్బీకే సెంటర్లు కనపడుతున్నాయి. మీరు ఏం చేశారో తెలియదు. గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు విడుదలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఏ ప్రాధాన్యత ప్రకారం బిల్లులు విడుదల చేశారో, 12,769 సర్పంచుల బిల్లుల్లో ఎంత శాతం చెల్లించారు, ఇంకా ఎన్ని బకాయిలు ఉన్నాయో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. గ్రామ కార్యదర్శులు తమ జేబుల నుండి ఖర్చు చేసిన బిల్లులు ఎస్డీఎఫ్, సిడిఎఫ్, ఎస్ఎఫ్సి కింద పెండింగ్ లో ఉన్న నిధులపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసినామని ఒక ప్రకటనలకే పరిమితమైనవి. ఎందుకంటే ఎస్డిఎఫ్ అనే నిధులు స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి గత ముఖ్యమంత్రి గారు ఇచ్చి చేయించిన పనులు అవి కేవలం కాంట్రాక్టర్లు, కొంతమంది గుత్తేదారులు చేసిన పెండింగ్ బిల్లులు. కానీ సర్పంచులు గ్రామ పంచాయతీలో చేసిన పెండింగ్ బిల్లులు అంటే ఎస్ఎఫ్సి నిధుల నుంచి, సిడిపి నిధుల నుంచి పనులు చేసినవి ఎక్కువగా ఉన్నాయి. అవి విడుదల చేస్తేనే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేసినట్టు ఉంటది. వాళ్ళకు బిల్లులు అంతే ఈ సర్పంచులకు. కానీ ఎస్డిఎఫ్ అనే దాని మీద పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు, మామూలు కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళు చేసిన బిల్లులు ఇవ్వడం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము గ్రామ పంచాయతీలలో ఎంబీ రికార్డులు చేసి ఏఈడీలతోని సెక్ మేజర్లు చేసి ఎంబీ రికార్డులు అయ్యి ఉన్నాయి. ఆ రికార్డులు అయినా ఉన్న డబ్బులు రిలీజ్ చేయాలి. అవి ఎన్ని ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ అన్ని వాటి డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం ఈ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. ఏదో ఈ ప్రభుత్వం ఎన్నికలు పోదామని అడావిడి చేస్తున్నది. కానీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలకు పోతే మేము సర్పంచులం ఉన్న గ్రామాల్లో ఉన్న సర్పంచులం అందరం ఎన్నికలను అడ్డుకుంటేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ విడుదల చేసినట్టే మా గ్రామ పంచాయతీలలో ఎంబీ రికార్డులు అయినాయి అవి. కాబట్టి ఎస్ఎఫ్సి నిధులు తక్షణమే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నవి, ఏ స్థాయిలో తగ్గట్టు ఉన్నవి అనే దాని మీద వివరణ ఇవ్వాలి. ఎందుకంటే పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు జేబులకెళ్ళి పెట్టుకొని పనులు చేసినవి ఎన్ని ఉన్నాయి. మేము గతంలో సర్పంచులం ఎంబీలు రికార్డ్ అయిన బిల్లులు ఎన్ని ఉన్నాయి, ఎస్డిఎఫ్ ఎన్ని ఉన్నాయి, సిడిఎఫ్ ఎన్ని ఉన్నాయి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనుల పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఈ పూర్తి పెండింగ్ బిల్లుల మీద ఈ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. విడుదల చేసి ఈ గతంలో నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే
ఎన్ని బిల్లులు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ప్రభుత్వం చెల్లించింది, ఇంకా ఎన్ని చెల్లించవలసినవి ఉన్నాయి, పూర్తి డేటా ప్రకటన చేసి వీళ్ళు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. కానీ ఎటువంటి స్పష్టత లేకుండా మేము SDF రిలీజ్ చేసినాం, 10 లక్షల లోపు రిలీజ్ చేసినామని చెప్పి ప్రకటనలు ఇవి సరైనవి కావు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.